హలో ఎవ్రీవన్. సో హాలీవుడ్లో ఎప్పటి నుంచి ఉన్నా కానీ ఈ మధ్యన మన దగ్గర మూవీస్ సంబంధించి ఒక వర్డ్ చాలా ఫేమస్ అయింది. దట్ ఈస్ ఫార్మాట్. అంటే మూవీ తీయడానికి చాలా ఫార్మాట్స్ ఉంటే మూవీ చూడడానికి ఇంకొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. సో అసలు ఏంటి ఫార్మాట్? లైక్ అసలు ఏంటి ఐమాక్స్, డాల్బీ విజన్, హెచ్డిఆర్, 10+ స్టాండర్డ్, 4DX. సో అసలు ఓవరాల్ ఈ గాల్ ఏంటి? ఇదంతా నా స్టైల్లో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ విత్ 1878, వేర్ ఎడ్వర్డ్ మాబ్రిడ్జ్ అనే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఒకేసారి 24 కెమెరాస్ చూస్ చేసి ఒక హార్స్ రైడింగ్ సీన్ షూట్ చేశాడు. అండ్ యాక్చువల్గా 24 ఫొటోస్ తీయడానికి రీజన్ వేరేది. సో ఇమేజెస్ అన్నిటిని జొప్రాస్కోలో పెట్టి ఫాస్ట్గా రొటేట్ చేశారు. దాంతో ఫర్ ది ఫస్ట్ టైం ఇమేజెస్ అన్ని ఒక మోషన్ పిక్చర్ లాగా కనపండి. సో అలా ఫర్ ది ఫస్ట్ టైం అసలు మోషన్ పిక్చర్ అంటే ఏంటో కనిపెట్టారు. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, దాన్ని మొత్తాన్ని తాను 24 కెమెరాస్తో షూట్ చేశాడు. బట్ అది ఎప్పుడు చేయడం పాసిబుల్ కాదు కాబట్టి 1888లో ఫ్రెంచ్కి చెందిన లూలీ ప్రిన్స్ అనే అతను సింగిల్ లెన్స్ కెమెరా తయారు చేశాడు. అంటే ఇది యూజ్ చేస్తే ఇందాకలాగా 24 కెమెరాస్ కాకుండా ఓన్లీ ఒక్క కెమెరాతోనే మొత్తం 24 ఫ్రేమ్స్ ఆర్ ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అంతా షూట్ చేయొచ్చు. సో దాన్ని యూజ్ చేస్తాను రోరీ గార్డెన్ అనే ఒక 2.11 సెకండ్స్ ఒక మోషన్ పిక్చర్ షూట్ చేశాడు. బట్ స్ట్రేంజ్లీ 1988లో తను ఒక ట్రైన్ ఎక్కాక కనపడకుండా పోయాడు. అంటే తన బాడీ కూడా దొరకలేదు. ఏమైందో తెలియదు కానీ అకార్డింగ్ టు రూమర్స్ దీని వెనకమాల కూడా ఎడిసన్ హ్యాండ్ ఉంది. బికాజ్ యాక్చువల్లీ ఆ తర్వాతే 1890స్లో తన అసిస్టెంట్ అయిన విలియం డిక్సన్తో కలిసి 2 డివైసెస్ తయారు చేశాడు. వేరొక దాని పేరు వచ్చేసి కెంటోగ్రాఫ్. సో ఇందాక తను చేసిందే ఇక్కడ ఎడిసన్ ఇంకా డెవలప్ చేసి ఒక మోషన్ కెమెరా తయారు చేశాడు. అండ్ ఇంకోటి కెంటోస్కోప్, అంటే షూట్ చేసిన దాన్ని చూడడానికి ఈ డివైస్ తయారు చేశాడు. కానీ దీన్ని యూజ్ చేసి అందరూ చూడలేరు, ఒకసారి ఒకరే చూడగలరు. అండ్ ఆ కెంటోగ్రాఫ్లో పెట్టడానికి ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళు 35mm ఫిలిం కూడా తయారు చేశారు. ఈ ఫిలిమ్స్ గురించి కొంచెం నెక్స్ట్ చెప్తాను. బట్ యా, యాజ్ ఎ సెడ్, ఈ కెంటోస్కోప్ వాడి ఓన్లీ ఒకసారి ఒకరే చూడగలరు. సో ఆ డ్రాబ్యాక్ని ఇంప్రూవ్ చేయడానికి ఫ్రెంచ్కి చెందిన లుమ్రీ బ్రదర్స్ సినిమాటోగ్రాఫ్ అనే ఒక డివైస్ని తయారు చేశారు. వేరే ఒక్క డివైజే రికార్డ్, డెవలప్ అండ్ అలాగే ప్రొజెక్ట్ కూడా చేయగలదు. సో దాన్ని యూజ్ చేసి వాళ్ళు 2 మోషన్ పిక్చర్స్ షూట్ చేశారు. ఇన్ విచ్ ఫస్ట్ వచ్చేసి వర్కర్స్ లీవింగ్ ది లుమ్రీ ఫ్యాక్టరీ, రెండోది అరైవల్ ఆఫ్ ఏ ట్రైన్ ఎట్ లెకాటో. సో ఆ రెండింటిని 1895లో ప్యారిస్లో ఉన్న పబ్లిక్ చూపించారు. సో అలా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ థియేటర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దెన్ ఆ తర్వాత 1900 to 1930 కెమెరాస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఫస్ట్లో వాటిని చెక్కతో తయారు చేశారు, ఆ తర్వాత వాటిని మెటల్తో, అండ్ ఇంకా అలా ఇంప్రూవ్ చేసుకుంటా చాలా చేంజెస్ వచ్చి అండ్ ఇప్పుడైతే డిజిటల్ కెమెరాస్ వచ్చేసినాయి. ఇన్ఫాక్ట్ ఈ మధ్యలో ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవడానికి ఎడిటింగ్ వీటన్నిటికీ రష్యన్స్, ఫ్రెంచ్ వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. బట్ అది ఆల్టుగెదర్ డిఫరెంట్ టాపిక్, ఎవల్యూషన్ ఆఫ్ ఫిల్మ్ అనేది. సో దాన్ని ఇంకెప్పుడైనా వేరే వీడియోలో కవర్ చేస్తాను. సో ఆ వీడియో కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, సో కెమెరాస్ ఇవాల్వ్ అయినాయి, ఆ తర్వాత డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి, ఇవన్నీ ఓకే. బట్ షూట్ చేయాలంటే ఓన్లీ కెమెరా ఒకటి ఉంటే సరిపోదు. దాని లోపల ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రీల్. సో దీని విషయానికి వస్తే, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఎడిసన్ వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం మోషన్ వీడియో తయారు చేయడానికి 35mm యూజ్ చేశారు. సో ఇక్కడ 35mm ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రీల్ అనేది కొడాక్ కంపెనీ ఓనర్ అయిన ఈస్ట్మన్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో యాక్చువల్లీ ఫస్ట్లో ఫొటోస్ ప్లేట్స్తో తీసేవాళ్ళు, ఆ తర్వాత వీళ్ళే కొడాక్ వాళ్ళు రీల్స్ కింద వాటిని తయారు చేశారు. సో ఇక్కడ వీళ్ళు మోషన్ పిక్చర్ కోసం కూడా కొడాక్ వాళ్ళ దగ్గర నుంచే రీల్ అనేది తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు 70mm రీల్ అనేది ఇచ్చారు. బట్ దాంతో ప్రాసెస్ చేయాలంటే దట్ వుడ్ బి డిఫికల్ట్. సో అందుకే ఇక్కడ దాన్ని హాఫ్ కట్ చేశారు. అండ్ అలా ఇట్ బికేమ్ 35mm. లేటర్ అదే గోల్డెన్ స్టాండర్డ్స్ కింద కూడా మారింది. సో ఇక్కడ ఫస్ట్ ఎంఎం అంటే ఏంటంటే, ఎంఎం ఫుల్ ఫామ్ వచ్చేసి మిల్లీమీటర్. అండ్ అలాగే రీల్లో ఏదైతే హారిజాంటల్ డిస్టెన్స్ ఉందో దాన్ని క్యాల్కులేట్ చేస్తారు. సో అలా ఇక్కడ వాళ్ళు ఫస్ట్లో పెట్టింది వచ్చేసి 35mm. అండ్ అలాగే ఈ రీల్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రాసెస్ చేయడానికి రీల్ రెండు వైపులా వీళ్ళు కొన్ని హోల్స్ అనేవి క్రియేట్ చేశారు. అండ్ వాటిల్ని పర్ఫ్ అని కూడా అంటారు. సో ఇక్కడ వీళ్ళు ఇమేజ్ వర్టికల్ సైజ్ అండ్ అలాగే క్వాలిటీ బాగుండాలని స్టార్ట్ చేసినప్పుడు 4 పఫ్స్ అని పెట్టారు. బట్ లేటర్ ఇన్ టైమ్ స్టైల్ డిఫరెంట్ వాటి కోసం 3 పఫ్, 2 పఫ్ కూడా ట్రై చేశారు. బట్ ఓవరాల్ 35mm బికేమ్ ది గోల్డెన్ స్టాండర్డ్. కానీ తర్వాత 1920స్లో ఇంకా చీప్గా తయారు చేయాలని చెప్పి కొడాక్ వాళ్ళు 16mm రీల్ కూడా తయారు చేశారు. కానీ ఇక్కడ చూస్తే రీల్ సైజ్ ఎంత ఎక్కువ ఉంటే వీడియో క్వాలిటీ అంత బాగుంటుంది. బికాజ్ ఆ స్క్వేర్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అవన్నీ యాడ్ అవుతాయి. బట్ అదే కనుక చేస్తే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పి అలా కాకుండా ఇంకా చీప్గా చేయాలని 16mm తయారు చేశారు.
ఆ తర్వాత దాన్ని సూపర్ 16 అని కూడా తయారు చేశారు అనుకోండి, మీరు ఇంకా డీటెయిల్స్ కొంచెం అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే వెళ్ళే కొందికి 1950s కొడాక్ వాళ్ళే 16mm రీల్ నుంచి 8mm రీల్ కూడా తయారు చేశారు. సో దట్ 16mm అనేది కూడా కాస్ట్లీ, దాన్ని అందరూ యూజ్ చేయరు. బట్ అదే 8mm చేస్తే అందరూ ఇంట్లో కూడా వీడియోస్ అవి షూట్ చేసుకుంటారని అలా చేశారు. డెఫినెట్లీ 8mm అంటే క్వాలిటీ తగ్గిపోద్ది కానీ బట్ స్టిల్ ఈజీ టు యాక్సెస్. దాంతో రియలీ వాళ్ళు అనుకున్నట్టే ప్రతి ఒక్కళ్ళు దాన్ని యూజ్ చేసి షూట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత దాన్ని సూపర్ 8mm అని కూడా తయారు చేశారు. మరి ఆ 16 సూపర్ లాగానే దీంట్లో కూడా డీటెయిల్స్ అనేవి పెంచారు. అండ్ రియల్లీ మీకు తెలుసో లేదో చాలామంది ఫేమస్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సూపర్ 8mm కెమెరా తీసుకుని వాళ్ళు ఫస్ట్ వీడియోస్ అనేవి షూట్ చేశారు. సో ఇలా యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పి రీల్ సైజ్ని తగ్గించుకుంటూ వస్తుంటే ఇంకో ఫిల్మ్ మేకర్స్ ఇంకా మంచి క్వాలిటీ, బిగ్గర్ పిక్చర్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి రీల్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళారు. వెర్ ఇట్ బికేమ్ 70mm అండ్ అలాగే ఐమాక్స్ కూడా. నా తర్వాత కొడాక్ వాళ్ళే బ్లాక్ అండ్ వైట్ రీల్స్ నుంచి కలర్ రీల్స్ ఇన్వెన్షన్ కూడా చేశారు. సో ఓవరాల్ దిస్ వాజ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ రీల్. బట్ యాక్చువల్లీ ఈ కెమెరా రీల్ ఇదంతా కాకుండా దేర్ వాజ్ వన్ మోర్ ఇంపాక్ట్ ప్లేయర్, దట్ ఈస్ రేషియో. నిజంగా ఈ రేషియో కూడా సినిమా హిస్టరీలో ఇట్ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్. మళ్ళీ ఇదంతా స్టార్ట్ అయిన 35mm 4x దగ్గరికి వెళ్తే అది వచ్చేసి 24mm వైడ్ 18mm టాల్ ఫ్రేమ్ సైజ్ క్రియేట్ చేస్తుంది. సో దాని కనుక ఆస్పెక్ట్ రేషియో విషయాల్లో చెప్తే దట్ ఈస్ 4:3 ఆస్పెక్ట్ రేషియో. అండ్ అదే రేషియో ఆల్మోస్ట్ 40 years పాటు అందరూ ఫాలో అయ్యారు. లిటరలీ దట్ వాజ్ యాజ్ ఇ సెడ్ ఇట్ వాజ్ ది గోల్డెన్ స్టాండర్డ్. సో ఆ రేషియోని అలాగే ఉంచి చాలా మంది ఫ్రేమ్స్తో ఆడుకున్నారు. అంటే అందరూ 24 ఫ్రేమ్సే వాడకుండా కొంతమంది 16, 20 అలా కూడా చేశారు. సో దట్ కాస్ట్ కటింగ్ అండ్ అలాగే వాల్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కి తగ్గట్టు ఆ ఫ్రేమ్స్తో ఆడుకున్నారు. కానీ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఆఫ్టర్ 1927 బికాజ్ అప్పుడు వారన్ బ్రదర్స్ వాళ్ళు ది జాజ్ సింగర్ అనే ఒక సౌండ్ ఉన్న మూవీ తీసుకొచ్చారు. అంటే టిల్ దెన్ ఇట్ వాజ్ సైలెంట్ ఫిలిం. సో అందుకే ఎవరికి కావాలంటే వాళ్ళు ఫ్రేమ్స్తో కూడా ఆడుకున్నారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం వారన్ బ్రదర్స్ వాళ్ళు మ్యూజిక్ ఉన్న ఒక మూవీ తీసుకొచ్చారు. అంటే వాళ్ళు అదే రీల్లో ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసి లైట్ ఎమిషన్ తో అదే రీల్లో సౌండ్ కూడా ప్రింట్ అయ్యేట్టు చేశారు. ఒరిజినల్ రేషియో 4:3 అన్నా కదా, దాన్ని ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే 1.33:1. సో దాన్ని సౌండ్ యాడ్ చేయడం మూలన కొంచెం చేంజ్ చేశారు. అండ్ ఇట్ బికేమ్ 1.37:1. అకాడమీ వాళ్ళు న్యూ గోల్డెన్ స్టాండర్డ్ కింద సెట్ చేశారు. అండ్ దట్ కంటిన్యూడ్ ఫర్ మోర్ 20 years. అండ్ అదే రేషియోలో కొన్ని ఫేమస్ మూవీస్ లైక్ విజార్డ్ ఆఫ్ ది ఓస్, క్యాసబ్లాంకా, సిటిజన్ కేన్ ఇవన్నీ తీశారు. అండ్ ఇంకోటి యాజ్ ఐ సెడ్ అంత ముందు వరకు అందరూ ఫ్రేమ్స్తో ఆడుకునే వాళ్ళు కదా, ఈ తర్వాత నుంచి 24 ఫ్రేమ్స్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్నారు. బికాజ్ ఇక్కడ ఆడియోను వీడియో రెండు మ్యాచ్ చేయాలి కాబట్టి అలా చేయడానికి పాసిబుల్ ఉండేది కాదు. అండ్ యాజ్ ఆల్రెడీ సెడ్ దట్ కంటిన్యూడ్ ఫర్ 20 more years. బట్ 1950s వచ్చేసరికి టీవీస్ వచ్చేసాయి. అండ్ అక్కడ కూడా వాళ్ళు అదే 4:3 రేషియో ఇచ్చేవాళ్ళు. సో అంటే ఇప్పుడు స్లోలీ థియేటర్స్కున్న స్పెషాలిటీ తగ్గిపోయింది. సో అందుకే మేకర్స్ ఆడియన్స్కి ఇంకేదైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడే ఇన్వెంటర్ వాలర్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ మైక్ మికెల్ అండ్ అలాగే లోబెల్ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు ఒకేసారి 3 కెమెరాస్ చూస్ చేసి ఆల్మోస్ట్ 146° వ్యూ క్యాప్చర్ చేశారు. అంటే రేషియోస్ ప్రకారం చెప్పాలంటే 2.59:1. అంటే లిటరల్లీ అప్పట్లో దిస్ వాస్ ది లార్జెస్ట్. దీన్ని చూపించడం కూడా 3 ప్రొజెక్టర్స్ యూస్ చేసి థియేటర్లో చూపించారు. సో లిటరలీ దట్ వాస్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే దాన్ని యూస్ చేసి సినీరామా అని ఒక మూవీ తయారు చేశారు. సో రియలీ ఆ మూవీ కూడా ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందుకే అప్పట్లో ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ హిట్. సో అలా మేకర్స్కి అయితే అర్థమైంది ఆడియన్స్కి బిగ్గర్ పిక్చర్ చాలా బాగా నచ్చుతుందని. బట్ అలా కనుక పద్దాకా చేయాలంటే దట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. బికాస్ 3 కెమెరాస్, 3 ప్రొజెక్టర్స్ మొత్తం ఒక డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేయాలంటే దట్ వాస్ వెరీ కాస్ట్లీ. సో అందుకే దీన్ని ఇంప్రూవ్ చేయడానికి 20th Century Fox వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయరే 1953లో సినీస్కోప్ అనే ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు ఎనామార్ఫిక్ లెన్స్ అనేది యూజ్ చేశారు. అంటే యాక్చువల్లీ లెన్స్ అనేది ఫస్ట్లో ఆర్మీ ట్యాంక్స్లో యూజ్ చేసేవాళ్ళు, కూర్చున్న సోల్జర్కి వైడ్ డిస్టెన్స్ కనపడాలని. సో ఇక్కడ వాళ్ళు అదే లెన్స్ యూజ్ చేశారు. సో అదేం చేసిద్దంటే ఉన్న పెద్ద ఇమేజ్ని స్క్వీజ్ చేసి 35mm ఫిల్మ్ మీద పట్టేట్టు చేసిద్ది. అండ్ మళ్ళీ ప్రొజెక్ట్ చేసేప్పుడు కూడా ప్రొజెక్టర్ కూడా అదే అనమార్ఫిక్ లెన్స్ యూజ్ చేశారు. సో అప్పుడు అదే 35mm నుంచి వస్తున్న ఇమేజ్ మళ్ళీ అన్స్క్వీజ్ అయ్యి సో అలా స్క్రీన్ మీద చాలా పెద్ద పిక్చర్ వచ్చేది. సో రేషియోస్ ప్రకారం చెప్పాలంటే ఫస్ట్లో వీళ్ళు చేసినప్పుడు ఇట్ వాజ్ 2.59:1. అండ్ ఆ తర్వాత చేంజెస్ అవి చేస్తా ఇట్ బికేమ్ 2.39:1. అంటే ఇది ఎంత పెద్దదని చెప్పాలంటే
4.3 దానికంటే దిస్ వాజ్ 75 టైమ్స్ బిగ్గర్ పిక్చర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఓన్లీ వీడియో పరంగానే కాదు, ఆడియో పరంగా కూడా వీళ్ళు కొత్త టెక్నాలజీ యూజ్ చేశారు. అండ్ అప్పుడు దాకా ఉన్న రీల్లోనే ఆస్పెక్ట్ రేషియో తగ్గించి పక్కన ఆడియో ప్రింట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు అలా కాకుండా కంప్లీట్ ఫ్రేమ్ అంతా కూడా ఇమేజ్ ప్రింటెడ్ చేసి పక్కన పర్ఫ్స్ ఎడ్జెస్ మీద ఆడియో ట్రాక్స్ని మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ లాగా అతికిచ్చారు. దాంతో ఆడియో కూడా చాలా ఇంప్రూవ్ అయింది. 4 ఛానల్ సౌండ్ అనేది వచ్చింది. బట్ దట్ వాస్ వెరీ కాస్ట్లీ కాబట్టి తర్వాత ఎవల్యూషన్లో దాన్ని కూడా చేంజ్ చేశారు. బట్ ఎనీవేస్ ఈ సినీస్కోప్ అనేది నచ్చడం మూలన అందరూ ఇలాగే మూవీస్ తీయాలని ట్రై చేశారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 1954లో విస్తా విజన్ అని ఇంకో కొత్త ట్రై చేశారు. వీరు అప్పుడు దాకా రీల్ మీద ఇమేజ్ అనేది హారిజాంటలీ ప్రింట్ అయింది. ఇప్పుడు దాని పొజిషన్ చేంజ్ చేసి వర్టికల్గా ఇమేజ్ని ప్రింట్ చేశారు. అంటే సైజ్ అదే ఉంచినా కానీ ఇంకా క్వాలిటీ పెంచడానికి. లైక్ అలా కనుక ప్రింట్ చేస్తుంటే కొంచెం గ్రెయిన్ ఉండేది. సో ఆ గ్రెయిన్ కూడా తగ్గించి కాంట్రాస్ట్ పెంచి ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పి వర్టికల్గా ప్రింట్ చేశారు. బట్ స్టిల్ దట్ వాజ్ ఆల్సో వెరీ కాస్ట్లీ అండ్ పద్దాక వర్క్ అయ్యేది కాదు. సో అందుకే దాన్ని ఓన్లీ కొన్ని మూవీస్కే ట్రై చేసి ఆ తర్వాత దాన్ని ఆపేశారు. 1955 వచ్చేసరికి డైరెక్టర్స్ ఆడియన్స్కి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నారు. సో అందుకే వాళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్ళి 35mm నుంచి 70mm ఫిల్మ్ మీద షూట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే యాక్చువల్లీ ఫిల్మ్ సైజ్ 65mm, పక్కన సౌండ్ ట్రాక్స్ కలుపుకుంటే ఇట్ బికమ్స్ 70mm. బట్ స్టిల్ 35mm కంటే ఇట్ వాస్ 2 times బిగ్గర్. అండ్ అలాగే అది 4 పర్ప్స్ అయితే ఇక్కడ వీళ్ళు 5 పర్ప్స్ యూస్ చేసేవాళ్ళు. ఓవరాల్ 35mm కంటే 70mm యూస్ మచ్ మోర్ బిగ్గర్ పిక్చర్ అండ్ బెటర్ క్వాలిటీ. ఇన్ఫాక్ట్ రేషియోస్ ప్రకారం చెప్పాలంటే ఈ 70mm రేషియో వచ్చేసి 2.20:1. సో ఇదంతా బాగానే ఉంది. దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు సూపర్ పానావిజన్ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే పానావిజన్ వాళ్ళ లెన్సెస్ యూస్ చేశారు. అంటే రేషియోస్ పర్వ్స్ అవన్నీ సేమ్ ఉన్నా కానీ క్వాలిటీ ఇంకొంచెం పెంచడానికి ఈ లెన్సెస్ యూస్ చేశారు. సో 2001 స్పేస్ ఆడిసీ, స్పార్టకస్ ఇలాంటి మూవీస్ అన్ని ఈ సూపర్ పానావిజన్తోనే షూట్ చేశారు. సో అందుకే ఆ మూవీ రేషియోస్ చాలా పెద్దగా ఉంటాయి. బట్ హియర్ కమ్స్ ద క్రేజియస్ట్ పార్ట్. సో వీళ్ళు 2 ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ని క్లబ్ చేశారు. అండ్ దే ఇన్వెంటెడ్ అల్ట్రా పానావిజన్. అంటే వీళ్ళు ఏం చేశారంటే అనమార్ఫిక్ లెన్స్ అండ్ అలాగే 70mm ఈ 2 క్రేజీ విషయాల్ని కలిపి ట్రై చేశారు. అంటే ఆల్రెడీ అనమార్ఫిక్ లెన్స్ పెద్ద ఇమేజెస్ని క్రాప్ చేసి 35mmలోనే చాలా పెద్దగా ప్రొజెక్ట్ చేసిద్ది. సో అదే స్టైల్ వాళ్ళు 70mmకి యూజ్ చేశారు. సో అలా వాళ్ళు సినిమా హిస్టరీలోనే వైడెస్ట్ ఇమేజ్ ప్రొడ్యూస్ చేశారు. మరి దాని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2.76:1. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ప్రీవియస్గా నేను చెప్పిన 70mm కంటే దిస్ వాస్ 2 times బిగ్గర్. సో చాలా ఫేమస్ అయిన బెన్హర్ మూవీలో సీన్స్ కొన్ని 70mmలో షూట్ చేస్తే మరికొన్ని ఈ అల్ట్రా పానావిజన్ టెక్నాలజీ యూజ్ చేసి షూట్ చేశారు. బట్ స్టిల్ ఈ టెంప్లెట్ ఆర్ ఫార్మాట్ని తర్వాత పెద్దగా యూజ్ చేయలేదు. బికాస్ ఆబ్వియస్లీ దిస్ వాస్ మచ్ మోర్ కాస్ట్లియర్. సో ఇలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అందరూ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. దెన్ కేమ్ 1970. వీరు కొంతమంది కెనేడియన్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఇంజనీర్స్ ఇంకా హై క్వాలిటీ ఇమేజ్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. అండ్ దానికోసం వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్సే చేశారు. అలా చేస్తూనే వాళ్ళు ప్రెసెంట్ టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఫార్మాట్ అయిన IMAX ని కనిపెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IMAX ఫుల్ ఫామ్ వచ్చేసి ఇమేజ్ మ్యాక్సిమం. అండ్ ఇక్కడ వీళ్ళు సేమ్ విస్తా విజన్ టెక్నిక్కే యూజ్ చేశారు. అంటే ఎలా అయితే అక్కడ వర్టికల్గా ప్రింట్ అవుతున్న స్ట్రిప్స్ని పక్కకు తిప్పి హారిజాంటలీ ప్రింట్ చేశారో అదే టెక్నిక్ వాళ్ళు ఈసారి 70mm ఫిలింతో ట్రై చేశారు. సో ఆబ్వియస్లీ 70mm కంటే ఈసారి ఇంకా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిద్ది. బట్ స్టిల్ వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళారు. లైక్ జనరల్లీ 35mm 4 పర్ప్స్ యూజ్ చేస్తుంది, 70mm ఏమో ఒక స్టెప్ ముందుకు వెళ్ళి 5 పర్ప్స్ యూజ్ చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు IMAX కోసం లిటరలీ 15 పర్ప్స్ యూజ్ చేస్తున్నారు. అంటే 70mm కంటే దిస్ వాస్ 3 times బిగ్గర్. సో దీని స్క్రీన్ రేషియో వచ్చేసి 1.43:1. సో ఇలా వీళ్ళు ఓన్లీ పెద్ద ఇమేజ్ ప్రొడ్యూస్ చేయకుండా మోస్ట్ క్వాలిటీ ఉన్న ఇమేజ్ ప్రొడ్యూస్ చేశారు. సో ఈ మొత్తం టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు 1970లో టైగర్ చైల్డ్ అనే ఒక ఫిలిం తయారు చేశారు. అండ్ దాన్ని వాళ్ళు జపాన్ ఎక్స్పో 70లో చూపించారు. సో ఓవరాల్ ఇలా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫార్మాట్ అయిన IMAX క్రియేటెడ్. బట్ స్టార్టింగ్లో IMAXని చాలా వరకు డాక్యుమెంటరీస్ వాటన్నిటికే యూజ్ చేశారు. అండ్ ఆ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ ఎప్పుడైతే IMAXతో తీయడం స్టార్ట్ చేశాడో స్లోలీ IMAX కూడా ఇట్ బికెమ్ వెరీ పాపులర్. ఇన్ఫాక్ట్ నోలన్ కూడా ఫస్ట్లో తన మూవీస్లోని కొన్ని పోర్షన్స్కి ఈ IMAX కెమెరాని యూజ్ చేసి షూట్ చేసేవాడు. లైక్ డార్క్ నైట్లో 30%, ఆ తర్వాత డంక్రిక్లో 70% దాకా చేశాడు. బట్ దెన్ కేమ్ ఓపెన్హైమర్, వీరు దాంట్లో ఆల్మోస్ట్ ఎంత కుదిరితే అంత మొత్తం రియల్ IMAX కెమెరాతో షూట్ చేయడానికి కంప్లీట్గా ట్రై చేశాడు. సో అందుకే ది క్రేజియస్ట్ పార్ట్ వాస్ కంప్లీట్ ఓపెన్హైమర్ రీల్ వచ్చేసి ఇట్ వాస్ 11 miles and 600 pound వెయిట్.
బికాజ్ యాజ్ ఎ సెడ్ అక్కడ వాళ్ళు హారిజాంటల్గా 15 పర్ప్స్ యూస్ చేసి ఫిలింలో ప్రింట్ చేసేవాళ్ళు. సో అందుకే అది అంత పెద్ద రీల్ క్రియేట్ అయింది. బట్ యాక్చువల్లీ ఓపెన్హైమర్ కూడా తను కంప్లీట్గా ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు రాబోతున్న ఆడిసీని మాత్రం కంప్లీట్గా 100% IMAX కెమెరాతో షూట్ చేస్తున్నాడు. దాంతో షూట్ చేయడం చాలా డిఫికల్ట్, ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఒకటి వచ్చేసి ఆ రీల్ చాలా పెద్దది. సో అందుకే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. రెండోది IMAX కెమెరాస్ అంత పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని సెట్స్లో యూజ్ చేస్తున్నప్పుడు చాలా హెవీ నాయిస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ దోస్ ఆర్ ది 2 మెయిన్ రీజన్స్ ఒరిజినల్ IMAX కెమెరాని నోలన్ తప్ప ఎవరు టచ్ చేయరు. బట్ స్టిల్ చాలా ఫిల్మ్డ్ ఇన్ IMAX అనే మూవీస్ కూడా వస్తున్నాయి. అదెలా అంటే IMAX వాళ్ళే టెక్నాలజీ యూజ్ చేసి IMAX ఎన్హాన్స్డ్ కెమెరాస్ తయారు చేశారు. సో అవి డిజిటల్ కెమెరాస్ అయినా కానీ IMAX ఫార్మాటే ఇస్తాయి. ఇండస్ట్రీలో ఇది ఒకటే కాకుండా IMAXలో ఇంకో 2 టెక్నిక్స్ ఉన్నాయి. వీరు ఒకటి వచ్చేసి ఫిలిం ఫర్ IMAX. ఇక్కడ ఏం చేస్తారంటే IMAX వాళ్ళు కొన్ని పర్టికులర్ కెమెరాస్కి IMAX సర్టిఫికేషన్ ఇస్తారు. అంటే IMAX కెమెరాస్ కాకపోయినా కానీ వాటితో షూట్ చేస్తే IMAX ఫార్మాట్కి ఓకే అని చెప్పి వాళ్ళ సర్టిఫికేషన్ ఇస్తారు. సో చాలా మూవీస్ ఇదే స్టైల్లో తెస్తారు. అంటే మోస్ట్లీ డిజ్నీ మూవీస్ కానీ చాలా మూవీస్ ఈ ఫార్మాట్ని యూజ్ చేసేసి IMAX కెమెరాస్తో షూట్ చేయకపోయినా కొంచెం కాస్ట్ కటింగ్ అది చేసి IMAX థియేటర్స్లో రిలీజ్ చేస్తారు. సో ఇదైనా ఓకే, కానీ అక్కడ ఇంకో ఫార్మాట్ ఉంది విచ్ ఈజ్ ఎన్హాన్స్డ్ ఫర్ IMAX అని. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 35mm రీల్ మీద మూవీని షూట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్లో టెక్నాలజీ హెల్ప్తో దీన్ని IMAX కోసం ఎన్హాన్స్ చేస్తారు. సో అందుకే అప్పుడు ఎప్పుడు రిలీజ్ అయిన మేట్రిక్స్ ఆర్ అలాగే స్టార్ వార్స్ మూవీస్ కూడా ఇప్పుడు IMAXలో చూడడానికి దొరుకుతాయి. సో ఇది అప్పుడు ఉన్న మూవీస్ని ఇలా చేయడానికి పర్లేదు, కానీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇండియాలో కూడా చాలా మూవీస్ ఇదే థర్డ్ అండ్ సింపుల్ టెక్నిక్ యూజ్ చేసేసి చాలా మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాబోతున్న వారణాసి ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. బికాజ్ ఆల్రెడీ రాజమౌళి గారు క్లియర్గా చెప్పేశారు IMAX ఫార్మాట్ని దీంట్లో ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేయబోతున్నారని. అంటే ఇక్కడ వీళ్ళు కొన్ని చోట్ల IMAX సర్టిఫైడ్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు. వీరు దాని రేషియో వచ్చేసి యాజ్ ఎ సెడ్ 1.9:1. కానీ కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్స్లు మాత్రం ప్రాపర్ IMAX కెమెరాస్తో షూట్ చేస్తున్నారు. సో అప్పుడు 1970లో వచ్చిన IMAX ఇంత మారింది. కమింగ్ బ్యాక్ టు అవర్ టైమ్ లైన్, సో అందరూ ఎవరికాళ్ళు డిఫరెంట్ రేషియోస్ వాటన్నిటితో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇలా అయితే కుదరదని చెప్పి ఫైనల్ 1996లో ఒక స్టాండర్డ్ సైజ్ తీసుకొచ్చారు విచ్ వాస్ 1.73:1. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ది ఫేమస్ ఇప్పుడు మీరు చూస్తున్న 16:9 రేషియో. అంటే దీని తర్వాత పెద్దగా రేషియోలో డ్రాస్టిక్ చేంజెస్ ఏమీ రాలేదు. అంటే ఇదే రేషియో నుంచేసి దీని ఇంకా క్వాలిటీ పిక్సెల్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళారు. లైక్ 1080 నుంచి 4K అండ్ 8K ట్రై చేస్తున్నారు. సో ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చడానికి లెట్స్ సీ సమ్ దేశీ ట్రివియా. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ 1890s కల్లా బయట కంట్రీస్లో మూవీస్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. బట్ అదే మన ఇండియా విషయానికి వస్తే 1913లో డైరెక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర అనే ఒక సైలెంట్ ఫిలిం డైరెక్ట్ చేశాడు. సో అలా ఒక ఫస్ట్ సైలెంట్ ఫిలిం ఇండియాలో రిలీజ్ అయ్యింది. సో మన దగ్గర కూడా స్టార్టింగ్లో అదే 4:3 రేషియో యూజ్ చేసేవాళ్ళు. బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ 1927లో ది జాజ్ సింగర్ లాంటి మూవీ వచ్చి మొత్తం చేంజ్ చేసిందని, బికాస్ దాంట్లో సౌండ్ యూజ్ చేశారు కాబట్టి. సో అదే టెక్నాలజీ మన దగ్గర 1931లో అల్మరా అనే మూవీ కోసం యూజ్ చేశారు. సో టెక్నికలీ దట్ వాస్ ది ఫస్ట్ సౌండ్ ఫిలిం. సో అప్పటి నుంచి మన దగ్గర కూడా 1.33 నుంచి 1.37 రేషియోకి చేంజ్ చేశారు. సో అలా స్లోలీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా కలర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. బట్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో బయట సినీస్కోప్ 1953లో వస్తే అదే మన దగ్గర 1959లో కాగజ్ కి ఫూల్ అనే మూవీని సినీస్కోప్తో షూట్ చేశారు. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఇదే టెక్నాలజీ మన తెలుగులో రావడానికి ఇంకా చాలా టైం పట్టింది. సో 1974లో కృష్ణ గారు అల్లు సీతారామరాజు మూవీతో ఈ సినీస్కోప్ టెక్నాలజీ మన దగ్గరికి తీసుకొచ్చారు. దెన్ కమింగ్ టు 70mm బయటకి 1953 నుంచి స్టార్ట్ అయితే మన దగ్గర ఆల్ అరౌండ్ ది వరల్డ్ అనే మూవీతో 1967లో స్టార్ట్ అయింది. కానీ ఆ టెక్నాలజీని ఇక్కడ ఫేమస్ చేసింది మాత్రం షోలే మూవీ. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఆ మూవీని యాక్చువల్లీ 35mmతో షూట్ చేశారు. దాన్ని వాళ్ళు 70mm స్క్రీన్స్ మీద వేశారు. బట్ ఆ మూవీ మూలానే మన ఇండియాలో 70mm స్క్రీన్స్ ఆర్ 70mm మీద పాపులారిటీ పెరిగింది. అండ్ ద క్రేజీ పార్ట్ వాస్ ఈ టెక్నాలజీని కూడా కృష్ణ గారే 1986లో సింహాసనం అనే మూవీతో తీసుకొచ్చారు. సో ఓవరాల్ ఫిల్మ్స్ ఆర్ రేషియోస్ ఇలా మన ఇండియాలో ఇవాల్వ్ అయినాయి. కానీ ఓవరాల్ మనం ఇప్పుడు దాకా ఓన్లీ ఫిల్మ్ని షూట్ చేసే ఫార్మాట్స్ గురించి మాట్లాడుకున్నాము. వీటిని చూడడానికి కూడా చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అసలు లెక్కలేనన్ని కొత్త క్రియేట్ అయినాయి. సో వాటి గురించి కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాము. సో 90sలో యూ ఆన్లో రీల్ ప్రొజెక్టర్స్ ఉండేవి. సో అందరికి చెప్పినట్టే
డిఫరెంట్ రీల్ ప్రొజెక్టర్స్ ఉండేవి. లైక్ 35mm, 70mm. సో ఆ రీల్కి తగ్గట్టు ప్రొజెక్టర్ సైజ్ ఉండేది. బట్ ఆ తర్వాత 2000s నుంచి అందరూ రీల్ ప్రొజెక్టర్స్ నుంచి డిజిటల్ ప్రొజెక్టర్స్ చేంజ్ అయ్యారు. సో ఇక్కడ ఇప్పుడు రీల్ లేదు కాబట్టి పెద్దగా రీల్ గురించి మాట్లాడవసరం లేదు. బట్ అయినా సరే మీరు కనుక చూస్తే చాలామంది థియేటర్స్ని 35mm, 70mm ఇలా పిలుస్తారు. ఇక్కడ రీల్స్ లేకపోయినా ఎందుకు అలా పిలుస్తున్నారంటే, ఒకటి అందరికీ అలవాటు అయిపోయింది. కానీ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ స్క్రీన్ సైజ్తో కంపేర్ చేస్తున్నారు. బికాస్ 35mm స్క్రీన్ అనేది కంపేర్ టు 70mm చిన్నగా ఉండిద్ది. అంటే అప్పట్లోనే 70mm అంటే పెద్ద ప్రొజెక్టర్లో వేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు కూడా అందరూ చాలా వరకు 70mm స్క్రీన్ మీద చూడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎలా అయితే 2000sలో రీల్ నుంచి డిజిటల్కి మారారో, అలాగే 2015, 2016 వచ్చేసరికి డిజిటల్ నుంచి 4K లేజర్కి కన్వర్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడైతే వాటిని ఇంకా రిఫైన్ చేశారు. బట్ టైం లైన్ ప్రకారం చూస్తే 2000sలో డిజిటల్ ప్రొజెక్టర్స్ వచ్చినాయి. ఆ తర్వాత ది నెక్స్ట్ క్రేజీ థింగ్ కేమ్ ఇన్ 2009, దట్ ఈస్ 3D. దాన్ని ఎవరు పాపులర్ చేశారో నేను స్పెషల్గా చెప్పవసరం లేదు. ది వన్ అండ్ ఓన్లీ జేమ్స్ కెమెరాన్. వీరు ఆయన తీస్తున్న అవతార్ మూవీని 3Dలో ఈజీగా తీయడానికి కంప్లీట్లీ ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేశాడు, విచ్ ఈస్ రియలీ క్రేజీ. ఇదొక్కటే కాదు, ఆయన ఇంకా చాలా క్రేజీ పనులు చేశాడు. సో ఆయన గురించి కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా తొందరగా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. బట్ ఓవరాల్ రియలీ తన అవతార్ మూవీ తీయటం మూలానే ఓవరాల్ వరల్డ్ వైడ్గా 3D క్రేజ్ సడన్గా పెరిగింది. అంటే లిటరలీ ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 years పాటు అందరూ 3Dతో చాలా క్రేజీ విషయాలు చేశారు. ఇది కాకుండా ఇంకో చాలా ఫేమస్ ఫార్మాట్ ఉంది, దట్ ఈస్ ఐమాక్స్. సో మరి దీని సంగతి ఏంటంటే, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఒరిజినల్ కెమెరా లాగానే ఒరిజినల్ ప్రొజెక్టర్ ఉండేది. సో దాన్ని హ్యాండిల్ చేయటం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బికాస్ చెప్పా కదా, ఆ రీల్ సైజ్ కానీ దాని వెయిట్ కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో అందుకే వరల్డ్ వైడ్గా ఆ రియల్ ప్రొజెక్టర్ ఉన్న థియేటర్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఆ ప్రొజెక్టరే పర్ఫెక్ట్ 1.43:1 రేషియో ఇవ్వగలదు. బట్ అయినా సరే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి స్లోలీ దాని వాడడం తగ్గించేశారు. సో అందుకే ఐమాక్స్ వాళ్ళు 2008లో డిజిటల్ ఐమాక్స్ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. అంటే అది ప్రాపర్ ఐమాక్స్ కాదు, కానీ అక్కడ వాళ్ళు 2 2K ప్రొజెక్టర్స్ తీసుకుని వాటితో ఓవరాల్ ఐమాక్స్ ప్రొజెక్షన్ చేసేవాళ్ళు. కానీ దాని రేషియో వచ్చేసి 1.90:1. అంటే రియల్ ఐమాక్స్ కంటే దీని స్క్రీన్ సైజ్ తక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇది ఐమాక్స్ అంత బ్రైట్గా కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ 2 ప్రొజెక్టర్స్ 2K యూజ్ చేసి అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకే అందరూ దాన్ని లైవ్ ఐమాక్స్ కూడా అంటారు. అలా ఓవరాల్ ఐమాక్స్ వాళ్ళు 2008లో ఎలాగోలా ఒక చిన్న కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత స్లోలీ ఇంప్రూవ్ చేసుకుంటా 2015 అలా వచ్చేసరికి వాళ్ళు ప్రాపర్ లేజర్ ఐమాక్స్ ప్రొజెక్టర్స్ తీసుకొచ్చారు. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి సింగిల్ లేజర్. ఇది మళ్ళీ అదే రేషియో ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ 1.90:1. కానీ దీని క్వాలిటీ ప్రీవియస్ దానికంటే చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ మోర్ బ్రైట్ అండ్ మోర్ క్లియర్. ఇది కాకుండా రెండోది వచ్చేసి డ్యూయల్ లేజర్ ఐమాక్స్. ఇది ప్రాపర్గా ఒరిజినల్ రేషియో ఏదైతే ఉందో అదే ప్రొజెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ 1.43:1. సో ఇలా ఒరిజినల్ ప్రొజెక్టర్స్ లేకపోయినా కానీ దీన్ని వాడి ఆడియన్స్కి ఫుల్ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇండియా విషయానికి వస్తే ఉన్న ఐమాక్స్లో చాలా వరకు అన్నీ కూడా సింగిల్ లేజరే. అంటే అవి ప్రాపర్ ఐమాక్స్ రేషియో ఇవ్వు, ఓన్లీ కొన్నే డ్యూయల్ లేజర్ టెక్నాలజీ యూజ్ చేస్తాయి. సో లైక్ ఢిల్లీ ప్రియా అలాంటి. అండ్ మొత్తంలో సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మన దగ్గర అట్లీస్ట్ ఒక్క ఐమాక్స్ కూడా లేదు. అండ్ దట్ ఈస్ రియలీ ఫన్నీ అసలు. బికాస్ థియేటర్స్ కౌంట్ చూస్తే ఇండియా మొత్తంలో 2 తెలుగు స్టేట్స్లోనే అన్నిటికంటే ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి. అందుకే మన దగ్గరే మూవీస్ విపరీతంగా చూస్తారు, మూవీ లవర్స్ చాలా మంది ఉంటారు. బట్ అయినా సరే మన దగ్గర ఐమాక్స్ లేదు. అంటే పీసెక్స్ ఉంది కానీ స్టిల్ ఒక ప్రాపర్ ఐమాక్స్ లేదు. ఐ థింక్ వారణాసి వచ్చేసరికి ఏదో ఒక అరేంజ్మెంట్ అయితే చేస్తారు. బికాస్ తెలుగు మూవీ అది కూడా స్పెషల్లీ ఐమాక్స్ కోసం తెస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆడియన్స్ని గుర్తుపెట్టుకుని ఏదో ఒకటి చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి ఏమైద్దని. ఇది కాకుండా ఇంకొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, లైక్ 4DX. దీన్ని CJ వాళ్ళు 2009లో తీసుకొచ్చారు. సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆడియన్స్కి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మూవీలో చూపించే ఫాగ్, రెయిన్ ఇవన్నీ ఆడియన్స్కి డైరెక్ట్ టచ్ అయ్యేట్టు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇది మెయిన్లీ యాక్షన్ మూవీస్ చూడడానికి బాగుంటుంది. అండ్ అది కూడా కొత్తగా వచ్చిన 4DXలో. బికాస్ పాత వాటిల్లో అంతగా పెద్దగా టెక్నాలజీ లేదు, వెళ్ళే కొందికి దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. సో ఇది కాకుండా ఇంకోటి వచ్చేసి ScreenX. దీన్ని కూడా CJ వాళ్ళే 2012లో తీసుకొచ్చారు. ఇన్ విచ్ వాళ్ళ ఆడియన్స్కి పెద్ద వ్యూ రేంజ్ ఇవ్వాలనుకున్నారు. వీరు లిటరలీ వాళ్ళు 270 degrees ప్రొజెక్షన్ చేస్తారు.
అంటే ఓన్లీ ఫ్రంటే కాకుండా ఐస్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా మూవీస్ దీనికోసం స్పెషల్గా ప్రాసెస్ చేస్తారు. బట్ అయినా సరే ఈ స్క్రీన్ ఎక్స్ 3D or 4DX అంతా పెద్దగా పాపులర్ అవ్వలేదు. ఇవి కాకుండా ఇంకోటి నిదానంగా పాపులర్ అవుతున్న టెక్నాలజీ వచ్చేసి డాల్బీ విజన్. దీని డాల్బీ వాళ్ళు డాల్బీ ల్యాబొరేటరీస్లో 2015లో తయారు చేశారు. సో దీనికి ఐమెక్స్ లాగా స్పెషల్ కెమెరాస్ ఆర్ స్పెషల్గా షూట్ చేయవసరం లేదు. వీళ్ళు మూవీ మొత్తం తీసాక పోస్ట్ ప్రాసెసింగ్లో మూవీని ఎన్హాన్స్ చేస్తారు. లైక్ మూవీలో ఉండే కలర్స్, కాంట్రాస్ట్ రేషియోస్ ఇవన్నీ వాళ్ళకి తగ్గట్టు ఎన్హాన్స్ చేస్తారు. దాంతో ఓవరాల్ ఆ పిక్చర్ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది. సో దీన్ని ఐమెక్స్ లాగానే డాల్బీ వాళ్ళు డాల్బీ విజన్ అనే పేరుతో పేటెంట్ చేసుకున్నారు. అండ్ ఈ టెక్నాలజీ ఈ మధ్యనే ఇండియాలో చాలా స్లోగా గ్రో అవుతుంది. వీరన్నిటికంటే ఫస్ట్ వాళ్ళు పూణేలో డాల్బీ విజన్ థియేటర్ ఓపెన్ చేశారు. అండ్ రీసెంట్గా యూ ఆల్లో హైదరాబాద్లో అల్లు సినిమాస్ వాళ్ళు స్పెషల్గా డాల్బీ సినిమాస్ ఓపెన్ చేశారు. అది కూడా ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్తో. సో ఇలా స్లోగా ఈ డాల్బీ విజన్ టెక్నాలజీ కూడా నిదానంగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎలా అయితే మన దగ్గర PCX ఒక స్పెషల్ ఫార్మాట్ లాగా ఉందో అలాగే యూఎస్లో కూడా కొన్ని సినీ చైన్స్కి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఫార్మాట్ ఉంటుంది. సో మొత్తానికి ప్రెసెంట్ మూవీ చూడడానికి ఉన్న ఫార్మాట్స్ ఇవి. అండ్ ఓవరాల్ కూడా మొత్తం ఎవల్యూషన్, టైప్స్ ఆఫ్ రీల్స్, ప్రొజెక్షన్, ఆస్పెక్ట్ రేషియో అన్నీ కవర్ చేశాను. అండ్ నిజంగా నాకైతే ఈ వీడియో చేయడం చాలా బాగా నచ్చింది. బికాజ్ అసలు ఎప్పుడో 1800స్లో 24 ఫొటోస్తో స్టార్ట్ అయిన ఈ మోషన్ పిక్చర్ ఇప్పుడు ఇంత ఇవాల్వ్ అయింది. సో అసలు ఎవల్యూషన్ గురించి చూస్తుంటేనే నాకైతే చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో ఇదంతా విన్నాక కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఫిల్మ్ హిస్టరీ మీద కూడా వీడియోస్ కావాలో లేదో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్తో పాటు హైప్ కూడా చేయండి. సో దట్ ఛానల్కి ఇంకొంచెం గ్రోత్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ టు మూవీ రన్నర్ తెలుగు. సో ఓవరాల్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.